గర్భమును ధరించిన ప్రథమ మాసం నందు జిగటవలే ఉండును. ద్వితీయ మాసం నందు కఫవాత పిత్తం వలన పరిపాకమును చెంది పంచభూతాత్మము అయి స్వల్పంగా ఘనీభవం చెందును. అట్టి గర్భం స్పర్శం వలన పిండాకారంగా ఉండిన పురుష గర్భం, పొడుగుగా ఉండిన స్త్రీ గర్భమనియు, ఒక ముద్దవలె ఉండిన నపుంసక గర్భమవును. స్త్రీ గర్భం ఇటుక రాయి ఆకారం వలె ఉండును అనియు, పురుష గర్భం అనునది గుండ్రముగా కఠినముగా ఉండునని, నపుంసక గర్భం అనది గుండ్రని ఫలం యొక్క అర్ధభాగం వలె ఉండును. భోజుడు తన వైద్య గ్రంథమునందు వివరించాడు. తృతీయ మాసం నందు గర్భమునకు పాదములు, హస్తములు, శిరస్సు అనునవి పుట్టును. మరియు ఆ మాసం నందే చెంపలు, ముక్కు, పెదవులు, నేత్రములు, చెవులు, వ్రేళ్ళు మొదలగు ప్రత్యంగములు సూక్ష్మ రూపంలో జనించును. 4వ మాసం నందు అన్ని అంగములు సూక్ష్మరూపంగా జనించును. ఆ మాసం నందే గర్భమునందు హృదయం ఆత్మకు స్థానం అవుట వలన దానికి ఆత్మకు సంబంధం ఏర్పడును. 5వ మాసం నందు మనస్సు, 6వ మాసం నందు బుద్ధి, 7వ మాసం నందు హస్తములు, పాదములు, నాసిక, వేళ్ళు, కేశములు పూర్తిగా ఏర్పడును. 8వ మాసం నందు హృదయమునందు ఓజస్సు, సర్వధాతవులు ఓజస్సు రూపం నుండి అస్థిరంగా ఉండును. 8వ మాసం నందు గర్భిణి ప్రసవించినతో దోషము కలిగి ఉండును. కావున కుమారతంత్రం నందు చెప్పబడిన బలి విధానం ఆచరించవలెను. 9వ మాసం నందు సర్వ అంగములు పరిపూర్ణంగా అభివృద్ధి చెంది గర్భిణి పరిపూర్ణ శిశువుని ప్రసవించును. గర్భమునకు మాంసము, రక్తము, మేధస్సు, మజ్జ లేదా మూలుగా హృదయము, నాభి, ప్లీహము, ఆంత్రములు, కాలేయము, గుదము మొదలగు మృదు అంగములు తల్లి నుంచి ఏర్పడును. మొదట దక్షిణ స్థనమునందు పాల ఉత్పత్తి అవును. కుడికన్ను పెద్దదిగా కనపడను. తొలుత కుడి తొడ గర్భభారము చేత ఉబ్బి ఉండునట్టు అవుపడును. స్వప్నమునందు కమలములు కనపడుట మరియు నల్ల కలువలు కనపడుట, తెల్ల కలువలు, మామిడి పండ్లు మొదలైనవి కనపడను. మొహం ఎప్పుడు ప్రశాంతంగా కనపడను. ఇటువంటి లక్షణములు గల గర్భిణి స్త్రీ పుత్రుని కనును. దీనికి వ్యతిరేక లక్షణాలు కలిగిన గర్భిణి పుత్రికను కనును. 2 తొడలు పెద్దగా కనిపిస్తూ కడుపు ముందుకు వచ్చిన పైన చెప్పిన 2 రకాల లక్షణాలు కలిగిన స్త్రీ నపుంసకుడికి జన్మనిచ్చును. ఏ గర్భిణి స్త్రీ కడుపు మధ్యభాగం పల్లంగా కనిపించుచుండునో అట్టి స్త్రీ కవల పిల్లలను జన్మనిచ్చును.